ప్రవీణ్ ప్రకాష్ వైసీపీ హయాంలో ఈయన పేరు మారుమోగింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. అంతేకాదు జగన్ పేషీలో కీలక అధికారిగా కూడా ఆయన పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఏపీలో జగన్ కు అనుకూలంగా పనిచేసిన అధికారుల్లో వణుకు మొదలైంది. తాజాగా ప్రవీణ్ ప్రకాష్ కు విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో గన్నవరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గంటకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో కేసరపల్లి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడే ట్రాఫిక్ లో ఉండిపోయిన ప్రవీణ్ ప్రకాష్ కు గుంటూరుకు చెందిన వాసి సత్యం అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చారు. దీంతో దాదాపు 25 కిలోమీటర్ల మేర ప్రవీణ్ ప్రకాష్ బైక్ పైనే ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. తనను ఇంటి దగ్గర దింపిన సత్యంను ప్రవీణ్ ప్రకాష్ శాలువాతో సత్కరించారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే వైసీపీ అనుకూల అధికారికి చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.